హాయ్, వెల్కమ్ టు శశిరామ్ వ్లాగ్స్. చూసారండి, ఈరోజు స్వాములు శ్రీశైలం వెళ్తూ ఉన్నారండి. మా అన్నగారి అబ్బాయి అండి, రెండో అబ్బాయి మాలధారణ చేశారు, శివమాల వేసుకున్నాడు. కార్తీకంలో వేసుకుంటారు కదండి, మాఘమాసంలో వేసుకుంటారు, కార్తీకంలో కూడా వేసుకుంటారు. ఈరోజు ఇరుముడి కట్టుకుని శ్రీశైలానికి బయలుదేరుతూ ఉన్నాడండి. అందుకోసమని చిన్న వీడియో చేస్తూ ఉన్నాను. స్వామి ఎలా ఇరుముడి కడుతూ ఉన్నారో కొద్దిగా చూపిద్దామని చెప్పేసి చేశానండి. మొదటగా ఉదయాన్నే అబ్బాయి మామూలుగా పూజ కోసం అని చెప్పేసి ఇంట్లో లేచి చల్లనీటి స్నానం చేసి దేవుడి దగ్గర పూజలు చేసుకుని గుడికి వస్తారండి. గుడికి వచ్చి తెల్లవారుజామునే వచ్చేసాము. గుళ్ళో ఈ విధంగా స్వామి చేత ఇరుముడి ధరింపజేస్తామండి. ఆయన చెప్పిన వస్తువులన్నీ తీసుకెళ్ళాము. ఆ స్వామి వాళ్ళ కోసం ప్రత్యేకంగా బ్యాగ్స్ ఉంటాయి. ఆ బ్యాగుల్లో మనం తీసుకెళ్ళినటువంటి బియ్యము, కొబ్బరికాయలు, పూజా ద్రవ్యాలు ఏమి ఉంటాయి అన్నీ కూడా అందులో వేయిస్తారండి. తర్వాత బిల్వపత్రం కూడా అందులో ఆ బ్యాగుల్లో వేసేసి ముడిలాగా వేస్తారండి. స్వామి అతి భక్తి శ్రద్ధలతో శివయ్యని తలుచుకుంటూ శివ నామస్తోత్రం చేస్తూ పసుపు, కుంకాలు, గంధము అన్నీ కూడా ఆ యొక్క వస్త్రానికి, ఆ సంచులకు పెట్టి పూజ చేస్తూ ఉన్నారండి. ఆ తర్వాత అక్కడ అందరు కూడా భక్తులు ఉదయాన్నే శివాలయానికి వచ్చారండి. కార్తీకం అయిపోయింది, మార్గశిర మాసం మొదలైనా కూడా జనాలు గుడిలో, అతి పురాతనమైన శివాలయం అండి ఇది. చాలా పాత గుడి, చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి గుడి. ఇక్కడ లింగాలు కూడా, చాలా లింగాలు ప్రతిష్ఠింపబడి ఉన్నాయి ఈ దేవాలయంలో. అయితే అక్కడ ఉన్నది మా వదిన, మా అన్నయ్య వాళ్ళ రెండో అబ్బాయి. ఇప్పుడు ఇది రెండోసారండి మాల ధరించటము. అబ్బాయి వేస్తారు. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే మనకు తెలుస్తుందండి, స్వామిగా ఉన్నప్పుడు కొన్ని నియమనిష్టలు పాటించాలి, దీనివల్ల ఒక సత్ప్రవర్తన వస్తుంది మనిషిలో అని చెప్పేసి నమ్ముతారు. ఇరుముడి కడుతూ ఉన్నారు చూడండి. మొదటగా బియ్యం వేస్తూ ఉన్నారు. బియ్యం అతని చేతనే మొదట వేయిస్తారు. తర్వాత పూజా ద్రవ్యాలన్నీ కూడా అందులో వేయిస్తారండి. అతని చేతనే తీసుకొచ్చిన పూజా పసుపు, కుంకలు, విభూది, ఇంకా ఏమేమి ఉన్నాయి, గంధం డబ్బాలు మొత్తం అన్నీ కూడా అందులో వేస్తారు. తర్వాత బిల్వం వేస్తూ ఉన్నారండి. స్వామికి బిల్వపత్రము ఒక్కటి సమర్పించుకున్న మనకు కోరికలన్నీ తీర్చేటటువంటి స్వామి అని మనం నమ్ముతాం కదండి, శివయ్యని. అందుకోసమని బిల్వం ఖచ్చితంగా ఆయనకు ప్రీతి పాత్రమైనటువంటి బిల్వాన్ని కూడా సమర్పించుకుంటూ ఉన్నారండి అక్కడ. ఆ తర్వాత అందులో ఆ బ్యాగు ముడి వేసేస్తారండి. కొబ్బరికాయలు పెట్టేస్తున్నారు. కొబ్బరికాయలు పెట్టేసిన తర్వాత దక్షిణ కూడా అందులో వేసేసి ముడి పెడతారండి. తర్వాత ఇంకా 2 సంచులు ఉంటాయి కదండి, అందులో కూడా మన చేత వచ్చిన జనాల చేత కూడా బియ్యము ఇతరత్ర అన్నీ కూడా అందులో వేసేసి ఇంకో ముడి కడతారండి. అదే ఇరుముడి అండి, 2 ఉంటాయి. అలాగా అతి భక్తి శ్రద్ధలతో స్వామిని కొలిస్తే తొందరగా ప్రసన్నుడవుతాడండి శివయ్య. వెంటనే కోరిన కోరికలు తీర్చేవాడు ఎవరు అంటే శివయ్యనే అని చెప్తారు కదండి. శివుడు తొందరగా ప్రసన్నుడవుతాడు. మన కష్టాలని చెప్పుకుంటే తొందరగా తీరుస్తాడు అని నమ్ముతాం. కాబట్టి ఆయనకు మాలధారణ చేసిన వాళ్ళు ఉదయమే లేచి చన్నీటి స్నానాలు చేస్తూ శివనామ స్మరణ చేస్తూ ఒక ఏకభుక్తంతో ఉంటూ పవిత్రంగా వాళ్ళ కొద్ది రోజుల జీవితాన్ని గడుపుతారండి. దానివల్ల చాలామంది కూడా మారిపోతారనే నమ్మకంతో ఉంటారు. ఎందుకంటే ఒక డిసిప్లిన్, క్రమశిక్షణ అనేది ఈ శివమాల ధరించటం వల్ల అలవడుతుందండి. అదే అలవాటు నిత్య జీవితంలో ఉంటుంది. అక్కడ ఈ విధంగా ఈ 40 రోజులు ఒక నియమం నిష్టతో ఉన్నటువంటి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు మాల ధరించినా సరే మరలా కూడా అలాంటి జీవితాన్నే కోరుకుంటారని చెప్పేసి ఉద్దేశంతో చాలామంది మాలలు ధరిస్తూ ఉంటారండి. ఇక్కడైతే ఈ అబ్బాయికి శివయ్య అంటే ఇష్టం కాబట్టి మాల ధరించాడు. ఈ విధంగా అందరి చేత భక్తులందరూ కూడా బియ్యం వేస్తారండి. ఆ యొక్క ముడిలో 2వ బ్యాగ్లోకి అందరు కూడా బియ్యాన్ని వేస్తారు. చివరిగా స్వామి మిగిలినవన్నీ కూడా మాలధారణ చేసినటువంటి స్వామి చేతనే
వేయిస్తారండి. అలా వేసిన తర్వాత దాన్ని ముడిగా కట్టేస్తారు. ముడి కట్టేసి తల మీద ధరింపచేస్తారండి. వీళ్ళంతా కూడా బయలుదేరే వరకు మేము గుడి దగ్గరే ఉండి వెళ్ళాలని చెప్పేసి వచ్చామండి. మా మా అల్లుడు అబ్బాయి అందుకోసం అని చెప్పేసి వెళ్ళాము. కొబ్బరికాయతో తీసి కొట్టేస్తారు దగ్గర కొట్టేసి ఇంకా బయలుదేరి